ఒక అడవిలో ఒక కుందేలు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తుంది. ఆ అడవిలోని ఒక జింక కూడా ఉంది. ఆ జింక కుందేలుకి ప్రాణమిత్రుడు. జింక కుందేలు కలిసి ఒక ఏనుగు పిల్ల ఒక సింహం పిల్లతో స్నేహం చేస్తున్నాయి. ఒకరోజు ఆ నలుగురికి మధ్య ఒక వాదన వచ్చింది. సింహం పిల్ల నేను గొప్ప అంటుంది. కాదు నేనే గొప్ప అని కుందేలు అంటుంది. సింహం పిల్లతో ఏనుగు పిల్లతో కుందేలు జింక చాలా మూర్ఖంగా మాట్లాడతాయి. వాటి మూర్ఖత్వం చూసిన సింహం పిల్ల ఏనుగు పిల్ల కుందేలు జింకతో స్నేహం చేయడం మానేస్తాయి. ఆ విధంగా వాటి నలుగురు స్నేహం చెడిపోతుంది. ఒకరోజు అడవిలో పులి ఆకలితో తిరుగుతుంది. ఆ పులికి కుందేలు జింక ఎదురవుతాయి. పులిని చూసిన కుందేలు జింక భయంతో వణికిపోతాయి. పొద్దున్న నుంచి అడవంతా తిరిగి అలసిపోయాను. ఆకలితో అడవంతా తిరుగుతున్నాను. ఇప్పటికి దొరికారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని తినేస్తాను అంటుంది పులి. పులి మాటలకి భయపడి జింక కాని ధైర్యం తెచ్చుకొని పులితో ఇలా అంది. ఓయ్ పులి, మమ్మల్ని ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ అడవికి రాజైన సింహం పిల్లకి స్నేహితులం మేము. సింహం రాజు గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మల్ని రమ్మని చెప్పారు. ఇప్పుడు మేమిద్దరం వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాము. ఇప్పుడు గనక మేము వెళ్ళకపోతే రాజైన సింహం పిల్ల మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాయి. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని అంటుంది జింక. జింక అన్న మాటలకి పులి ఊహించుకోవడం మొదలుపెట్టింది. సింహం దగ్గరికి వెళ్లి జింక కుందేలు చెప్పినట్లు సింహం కోపంతో వస్తున్నట్లు ఊహించుకుంది పులి. ఆ సింహం గతంలో పులిపై దాడి చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. సింహం పిల్లతో గొడవపడి అవి తప్పు చేశాయని తెలుసుకున్నాయి. అవి రెండు సింహం పిల్లను ఏనుగు పిల్లని కలిసి అవి రెండు తప్పు చేశాయని ఒప్పుకొని క్షమాపణ కోరాయి. సింహం పిల్ల ఏనుగు పిల్ల వాటి రెండింటిని క్షమించి జింకను కుందేలును స్నేహితులుగా అంగీకరించాయి. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.